భూమా నాగిరెడ్డికి సంతాపం సందర్భంగా అసెంబ్లీకి వెళ్లకపోవడంపై స్పందించారు ప్రతిపక్ష నేత జగన్. సభలోకి వెళ్లి ఉంటే భూమాకు జరిగిన అన్యాయంపై మాట్లాడాల్సి ఉండేదని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లాబీల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. భూమా నాగిరెడ్డి చనిపోయిన వెంటనే మొదట ఫోన్ చేసింది తాను తన అమ్మే అని చెప్పారాయన. తండ్రి చనిపోయిన మరుసటి రోజే అఖిల ప్రియను అసెంబ్లీకి తీసుకొచ్చారని తప్పుబట్టారు. కనీసం ఏడవడానికి కూడా ఆడపిల్లకు అవకాశం ఇవ్వలేదన్నారు. ఎన్టీఆర్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అదే విధంగా భూమాను మానసిక సంక్షోభానికి గురిచేసి ఆయన చావుకు కారణమయ్యారని ఆరోపించారు జగన్. తాను హుందా రాజకీయాలే చేస్తానని చెప్పారు. టెక్నికల్ గా నంద్యాల సీటు తమదే అని, భూమా తమ పార్టీ నుంచి గెలిచారన్న సంగతి గుర్తుపెట్టుకోవాలని వ్యాఖ్యానించారు జగన్. భూమా నాగిరెడ్డికి సంతాపం సందర్భంగా అసెంబ్లీకి వెళ్లకపోవడంపై స్పందించారు ప్రతిపక్ష నేత జగన్. సభలోకి వెళ్లి ఉంటే భూమాకు జరిగిన అన్యాయంపై మాట్లాడాల్సి ఉండేదని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లాబీల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. భూమా నాగిరెడ్డి చనిపోయిన వెంటనే మొదట ఫోన్ చేసింది తాను తన అమ్మే అని చెప్పారాయన. తండ్రి చనిపోయిన మరుసటి రోజే అఖిల ప్రియను అసెంబ్లీకి తీసుకొచ్చారని తప్పుబట్టారు. కనీసం ఏడవడానికి కూడా ఆడపిల్లకు అవకాశం ఇవ్వలేదన్నారు. ఎన్టీఆర్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అదే విధంగా భూమాను మానసిక క్షోభకు గురిచేసి ఆయన చావుకు కారణమయ్యారని ఆరోపించారు జగన్. తాను హుందా రాజకీయాలే చేస్తానని చెప్పారు. టెక్నికల్ గా నంద్యాల సీటు తమదే అని, భూమా తమ పార్టీ నుంచి గెలిచారన్న సంగతి గుర్తుపెట్టుకోవాలని వ్యాఖ్యానించారు జగన్. చనిపోవడానికి ముందు రోజు భూమా నాగిరెడ్డికి సీఎం చంద్రబాబుకు మధ్య ఏం సంభాషణ జరిగిందో ఎవరికి తెలుసని ప్రశ్నించింది వైసీపీ. ఆయన సంభాషణల వల్లే భూమా నాగిరెడ్డి మానసిక క్షోభకు గురై చనిపోయారని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యేలు. చంద్రబాబు, లోకేష్ ఒత్తిడి వల్లే అఖిల ప్రియ సభకు వచ్చారని విమర్శించారు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి. మన ఇంట్లో వ్యక్తి ఎవరైనా చనిపోతే చితి కాలకుండానే కనీసం 3 రోజులైనా సరే పొలిమేర దాటకూడదని చెప్తా ఉంటారు. అలాంటి ఆమెను ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో సభకు రావాలని చెప్పి తీసుకొని వచ్చిన వాళ్లే ఆమె చేతనే నాకు నేనుగా వచ్చాను, నాకు ఎవరు చెప్పలేదని అన్నారు. అఖిలమ్మకు నేను ఒకటే చెప్తున్నాను, అమ్మా మీరు అంత బాధలో ఉన్నప్పుడు నిజంగా మహిళగా, ఎందుకంటే ఎక్కువ మహిళకు చాలా గుండె బరువు ఉంటుంది, ఆ గుండె బరువుతో మీరు వచ్చారనంటే నిజంగా మీ వెనక ఎటువంటి శక్తి మిమ్మల్ని ఏమి చెప్పలేదా అని మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నాను. అంతేకాదు ఇదే అఖిలమ్మకు అడుగుతున్నాను, మరి కొత్తగా నూతనంగా ఏర్పడినటువంటి ఈ రాజధానిలో అసెంబ్లీ స్టార్ట్ అయినప్పుడు 6వ తారీఖున 7వ తారీఖున కూడా మీరు అటెండ్ కాలేదు. కానీ ఈ రోజే నాకు నేనుగా వచ్చాను అంటే దీని వెనక చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు మిమ్మల్ని బలవంతంగా తీసుకురాలేదా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. అదే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. చిట్ట చివరగా భూమా నాగిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితోనే మాట్లాడారు. ఆ ముందు రాత్రి ఎంపీటీసీ, జెడ్పీటీసీలు తీసుకొని వెళ్ళి అక్కడ ఇంతకీ వారి ఇరువురి మధ్యన ఏమి చర్చ జరిగిందో ఎవరికి ఎరుక. అక్కడ మానసిక శోభ ఈరోజు ఆయనకు ఒత్తిళ్లకు గురి చేసిన సంగతి నిజం కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తాం.